అందరికీ నమస్కారం. వంట చేస్తున్నాను. ఈలోపు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్పనా, 10th క్లాసు, ఇంటర్మీడియట్ చాలామంది పిల్లలు ఫెయిల్యూర్ అయిపోయిన పిల్లలు, చాలామంది ఆత్మహత్య చేసుకున్న పిల్లలు ఉన్నారు. పేరెంట్స్కి పిల్లలకి నేను ఇది ఒక్క మాటే చెప్తాను. దయచేసి వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఒక్క మాట వినండి. పిల్లలు ఫస్ట్ మీకే చెప్తున్నాను. 10th ఫెయిల్ అయ్యారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారని భయంతో ఎటువంటి అఘాయిత్యం చేసుకోకండి, ఎటువంటి ఆత్మహత్యలు కూడా చేసుకోకండి. ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీ టాలెంట్ను మీకు గుర్తు చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా పేరెంట్స్గా కూడా మీరు కూడా పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ముందు మీరు ప్రోత్సహించకన్నా, ముందు మీరు చదివించకన్నా, లా పని చెయ్యు, ఈ పని చెయ్యు, లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి వాడు పాస్ అవ్వలేదని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. దయచేసి పేరెంట్స్గా మీకు కూడా చెప్తున్నాను. పిల్లలు ఫస్ట్ మీరు వినండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోయినారు అనుకొని ఇంటి దగ్గర అమ్మ తిడతారో, నాన్న తిడతారో, లేకపోతే బంధువులు తిడతారని ఫీల్ అవ్వకండి. ఆ రోజు నువ్వు ఫెయిల్ అయిపోతుంది, ఆ రోజు వరకు తిడతారు, నెక్స్ట్ రోజు తిడతారు. నీకు జీవితాంతం అదే ఒక 10 రోజుల వరకు అలాగ 20 రోజుల వరకు అలాగ కంటిన్యూగా జీవితాంతం నిన్ను ఎవరు తిట్టరు. అక్కడితో అది మర్చిపోతారు. ఆ నిమిషం నువ్వు అది ఆలోచించకుండా వెంటనే డెసిషన్ అనేది తీసుకుంటావు. తిడితే నీ పేరెంట్స్ తిడతారు, నీకెంత బాధ కలుగుతుంది. పేరెంట్స్ తిడతారని ఉత్సాహంతో నువ్వు వెళ్ళి చనిపోతావు. మరి నీ పేరెంట్స్ని ఎంతమంది అనుకుంటారు? నీ ఊర్లోనే ఉన్నారు, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్ వాళ్ళందరూ పాస్ అయ్యారు అనుకో, నువ్వు పాస్ అవ్వలేదు అనుకో, నీ పేరెంట్స్ తలెత్తుకొని తిరగలరు ఊర్లోని, తిరగలేరు కదా. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధలో ఒక మాట అంటారు, ఒకవేళ చనిపోదాం అనుకుంటే నీ పేరెంట్స్ చేతిలో చనిపోవు, మీ పేరెంట్సే చంపిస్తారు అనుకుంటా. నువ్వే ముందు భయపడిపోయి వెళ్ళిపోయి చనిపోతే అది దానికి అర్థమేముంది? నీ పేరెంట్స్ నేను చంపుతారేంటి? ఇంత చేసింది కూడా మన పిల్లల కోసం, మన కోసం, మీకోసం, అంటే పిల్లల కోసం ఆలోచిస్తారు. ఇంకా అలాంటప్పుడు నీ పేరెంట్స్ ఎందుకు చంపుతావు? ఒక మాట అంటే పడండి, కొడితే కొట్టమానండి, పర్వాలేదు, సైలెంట్గా ఉండిపోండి. కానీ మీకే మంచి ఫ్యూచర్ ఉంది. మీరు పాస్ అవ్వలేదు, మీరు చదువుకోలేదు అనుకుంటే ఒక మాట చెప్పనా, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ చేస్తారు వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మంచి బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంటర్మీడియట్, డిగ్రీలు ఈ పాస్ అవ్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక్కసారి థింక్ చేయండి. మీరు పాస్ అవ్వలేదు, మీకు చదువు అవ్వలేదంటే దేవుడు మీ తల మీద ఏదో టాలెంట్ రాసి ఉంచాడు అని అర్థం చేసుకోండి. దాన్ని గ్రహించండి. అది ఎలాగ తీయాలి బయటికి, అది దాంట్లో ఎలాగ సక్సెస్ అవ్వాలని ఆలోచించండి. ఎలాగ చచ్చిపోవాలి, ఎలాగ అమ్మా నాన్న ఇంట్లో తిడతారు, ఇంకేదో చేసుకుందామని ఆ చెడు ఉద్దేశాలతో మాత్రం ఉండకండి. ఇచ్చింది ఒక గొప్ప జీవితాన్ని, ఆ జీవితాన్ని మీరు మొగ్గలోనే చిదిమేసుకుంటే మీ లైఫ్కి అర్థం ఏముంటుంది చెప్పండి? మీ పేరెంట్స్ ఎంత బాధపడతారు? దయచేసి ఇలాంటివి గ్రహించి చక్కగా మీకు ఖచ్చితంగా మంచి టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 2 years రాయి, మళ్ళా పాస్ అవ్వకపోతే దాన్ని పక్కన పడేసి నీకేదైనా టాలెంట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను కదా, ఆ టాలెంట్లో రన్ అవ్వు. సరేనా పిల్లలు? మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మీరు చనిపోయిన తర్వాత ఒక 1 yearలో మర్చిపోతారు. తర్వాత మీ లైఫ్ వెనక్కి రమ్మన్నా రాదు. అర్థం చేసుకొని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండండి. పేరెంట్స్ మీకు చెప్పానా, మీ పిల్లలు ఒకవేళ పాస్ అవ్వలేదనో, నా పరువు పోతుందనో, నా ఎగ్గెది పోతుందనో, నాకు ఇంకేదో పోతుంది 10 మందిలో అనుకోనివ్వండి. ఒకరోజు 2 సార్లు ఇలా దులిపేసుకోవడమే. సమాజం అనేక 10 మందిని వాళ్ళే అంటది, మనల్ని అంటది. ఇంకే రకంగా తప్పు చేసినా వాళ్ళు, ఏ రకంగా తప్పు చేసినా సరే వాళ్ళు అంటారు. కాబట్టి 2 సైడ్లో ఉంటుంది. కాబట్టి సమాజం కోసం ఎప్పుడు పట్టించుకోకండి. మీ పిల్లాడు పాస్ అవ్వలేదు అనుకుంటే మీరు యాక్షన్ తీసుకోవాల్సింది. తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు నీకు పాస్ అవ్వే శక్తి కానీ నీకు చదవాలనిపిస్తుందా లేదని తను తెలుసుకోండి. తను అడగండి. నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే అదే చెయ్యు. పాస్ అవ్వకపోతే తప్పేం కాదు. మందలించండి, మంచిగా మందలించండి. నీకు ఇది చేస్తాను, అది చేస్తాను మీరు భయపెట్టేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్స్, పొలిటీషియన్స్, ఎక్కువ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఈ 10th, ఇంటర్మీడియట్ వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళకి మెమొరీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరు భయపడిపోకండి. పిల్లలు పాస్ అవ్వలేదని తలదించుకొని గర్వంగా చెప్పుకోలేదు అనేసి ఆ గర్వం ఏం మనకేమైనా కూడు పెడుతుందా, లేకపోతే ఇంకేదైనా తెస్తుందా? తేదు కదా. నీ పిల్లడి భవిష్యత్తు నువ్వు ఎలాగా సరిదిద్దుకోవాలనే థాట్తో చెప్పాను. ఇంకా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ మాత్రమే సంపాదిస్తారు. వీళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారు. ఎక్కడైనా గ్రహించండి. అంటే వాళ్ళని నేను తప్పు పెట్టడం లేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను అనమాట.
పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, పిల్లలు మీరు కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అని ఉద్దేశంతో చెప్పాను. ఇన్ని మాటలు మాట్లాడాను కదా, నా ఓన్ థాట్స్ తోటి ఆలోచించి ఇలా ఉంటుంది లైఫ్ అని మాత్రమే మాట్లాడాను. ఒకవేళ అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇలా చేస్తే మంచిది, ఇలా ఉండాలి పిల్లలు అనుకునేది కూడా ఒక 10 మంది వచ్చి చదువుతారన్నమాట కామెంట్స్ కూడా. లేకపోతే నేను కూడా నా వేని మార్చుకుంటాను. ఓకేనా? ఇంకా చిన్నపిల్లల విషయంలో అయితే వాళ్ళకి ముందుగుండే కేర్ తీసుకోండి. చిన్నప్పటి నుంచే 1 గంట 2 గంటలు, ఎంత పెద్ద రిచ్ స్కూల్లో నువ్వు వేసినా సరే పిల్లాడి ఇంటికి వచ్చేసరికి 1 గంట 2 గంటలు నువ్వు పట్టుకొని పిల్లడికి చదివించావు అనుకుంటే మాత్రం నీ పిల్లడు ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉంటాడనమాట. నువ్వు ఇంటి దగ్గర తెల్లారి నుంచి సాయంత్రం వరకు పిల్లాడు చదువుకొని అలసిపోయినాడు కదా, నువ్వు వదిలేసావా, ఇంకా పుస్సే. వాళ్ళు ఏం చేస్తారంటే మార్క్స్ అనేది చాలా తక్కువగా తెస్తారు, గెయిన్ అనేది అవ్వలేరన్నమాట. నువ్వు ఇంటి దగ్గర వాళ్ళు ఏం చదివారు అంటే చెప్పే పద్ధతి, అంటే మనం ఏదైనా లెసన్ వాళ్ళు చెప్పారనుకోండి ఇంటి దగ్గర మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చదివించి అప్పచెప్పించుకోవాలి, రాయించాలి ఎవ్రీ వన్ కూడా. ఇది నా అభిప్రాయం.